చూసినట్లయితే విశ్వాసము ద్వారా కలిగే మేలు ఏంటంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక విశ్వాసము ద్వారా ఎంతో మేలు కలిగి చూశారు పరిశుద్ధ గ్రంథంలో. విశ్వాసము ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చాడు. అర్థమవుతుందా? మొదటి పాయింట్ ఏంటి? దేంట్లో వర్ధిల్లాలి మనము? విశ్వాసం. రెండవ మాటను మనం చూస్తాం. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండవ మాటని. రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. మెట్టుకు సహోదరులారా, మన ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కదా. మీరు ఎలాగో నడుచుకొనవలనో, ఎలాగో దేవుణ్ణి మీరు సంతోషపరచవలనో. ఏం చేయాలంట? రెండవది ఏం చేయాలంట? దేవుణ్ణి మనం ఏం చేయాలంట? సంతోషపరచాలి. ఒకటి, దేంట్లో వర్ధిల్లాలి మనము? విశ్వాసంలో. రెండవది, మెట్టుకున్న ప్రియ సహోదరులారా, మీరు ఎలా వర్ధిల్లాలంటే దేవుణ్ణి సంతోషపరచుంటారు. అవునా? ఈనాడు దేవుణ్ణి సంతోషపరచుక దేవుడిచ్చిన ఆ సమయాన్ని వృధా చేస్తున్నారు. దేవుడిచ్చిన ఆయుష్ని వృధా చేస్తున్నారు. దేవుడిచ్చిన జీవితాన్ని వేస్ట్ చేసుకున్నారు. ఈనాడు ఎంతో మంది దేవుడిచ్చిన సమయాన్ని ఎంతో విలువైనదని గ్రహించక, ఎంతో విలువైనది సమయం విలువైనది గ్రహించక ఈ లోకంలో ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. అవునా? అవునా? సమయం ఎవరిది? సమయం ఎవరు ఇచ్చాడు? ఈరోజు ఈ శ్రేష్టమైన సమయం ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. అవునా? సమయం విలువైనది. పాడతారు, కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నాయేనంటూ అనుకుంటున్నావా. అవునా? కాలం సమయం నాదేని అనుకుంటున్నారు. మానవుడు ఏం చేస్తున్నంటే సమయాన్ని వృధా చేస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా లోకంలో మనం పనులోనే గడుపుకుంటున్నాం, మన సమయంలో గడుపుకుంటున్నాం. దేవునికి ఇచ్చే సమయం తక్కువగా ఉంది. అర్థమవుతుందా? రోజుకు వచ్చి 12 గంటలు. అవునా? 24 గంటల్లో దేవునికి సమయం ఎంత ఇవ్వాలి చెప్పండి? దేవునికి సమయం ఎంత ఇవ్వాలా చెప్తారా? 24 గంటల్లో ఎంత సమయం ఇవ్వాలి దేవునికి? 2 గంటల 40 నిమిషాలు. దేవుని స్తోత్రం. 2 గంటల 40 నిమిషాల్లో దేవునికి సమయం ఇవ్వాలి. కానీ 2 గంటల 40 నిమిషాల్లో కనీసం ఆ పై 40 నిమిషాలు కూడా దేవునికి సమయం ఎట్లా? మరి ఏంటి? తీర్పు దినమున ప్రతి ఒక్కరూ నిలబడాలి. ఆ తీర్పు దినమున నిలబడి లెక్క చెప్పాలి. దేవుని సన్నిధానానికి ఎన్ని అడుగులు మనం వేసామా, లోకంలో ఎన్ని అడుగులు వేసామా, దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు స్తుతించామా, దేవునికి ఇవ్వాల్సిన సమయము ఎన్నిసార్లు ఇచ్చామనేది దేవుడు చూస్తున్నాడు. ఈ లోకములో ఎంత కార్చిన కన్నీరు బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. క్రీస్తులో కార్చిన కన్నీరు దేనికో ఏం చేస్తాడు? ఆయన బుడ్డిలో లెక్కించి పెడతాడు. అవునా? లోకంలో ఎంతో మంది ఎన్నోసార్లు ఏడ్చి ఉండు పరిస్థితులు ఉంటాయి, వేదనలో, దుఃఖములో, బాధలో. అయితే ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని మనం సంతోషపరచాలంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వాలి. దేవునిలో మనం బలపరచబడాలంటే విశ్వాసములో మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంలో ఉండటం అసాధ్యం అని వాక్యం సెలవిస్తుంది. ఎంత విశ్వాసం ఉంటే అంతగా దేవుళ్ళో మనం బలపడతాము. ఎంత విశ్వాసం కలిగి ఉంటే అంతగా వర్ధిల్లుతాము. అవునా? ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో విశ్వాసులకు తండ్రిని అబ్రహాముతో ఎందుకు సెలవిస్తూ వచ్చాడో తెలుసా? విశ్వాసులకు తండ్రి అని ఎందుకు సెలవిస్తాడంటే ఆయనలో ఉన్న విశ్వాసమును బట్టి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో మన విశ్వాసం ఏంటి? మనం ఎలా దేవుని సంతోషపడుతున్నాం? రెండవ మాటగా మనం గమనించినట్లయితే 3వ మాటగా 3వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనికి రాసిన పత్రిక 3:13 చివరి మాటలో చూస్తాం. మన తండ్రి అయిన దేవుని ఎదుట కిందకి వెళ్ళాలి, అభివృద్ధి పొందవలనని, అలాగనే మీరు ఒకరిని ఏడల ఒకడును మనుషులందరి ఏడలను ప్రేమ అభివృద్ధి పొందవలెను. దేంట్లో అభివృద్ధి పొందాలంట? ప్రేమలో. అంటే ఏంటి? దేవుని ప్రేమలో అభివృద్ధి పొందాలి. 3వ మాట ఏంటి చెప్పండి? దేవుని ప్రేమించే విషయంలో. ప్రేమ అంటే ఏంటి? ప్రేమైతాను నిలచి ప్రేమాత్ములను పలికి ప్రేమతో దేవుని ప్రేమ
మనలో కనపరచాలి. అవునా? దేవుని ప్రేమ మనలో కనపరచాలి. ఒక అనొక సమయంలో ఒక ఇంటికి ముగ్గురు వ్యక్తులు వెళ్ళారంట. ముగ్గురు వ్యక్తి పేరు ప్రేమ. ఒక వ్యక్తి పేరేంటి? ప్రేమ. ఇంకొక వ్యక్తి పేరేంటి? సమాధానం. ఇంకొక వ్యక్తి ఏంటి? మూడో వ్యక్తి పేరు ఐశ్వర్యం. ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పండి త్వరగా. యేసుతో ఉన్నాడు. మొదటిగా డోర్ కాడికి వెళ్ళి ఎవరికి తట్టారు తెలుసా? ఎవరు తట్టారు డోరు? ప్రేమ, సంతోషమా, ఐశ్వర్యమా? ఎవరు తట్టారు? సంతోషం పోయి అట్లా డోరు తట్టారంట. డోరు తట్టిన వెంటనే, ఎవరయ్యా మీరు మా ఇంటికి వచ్చారంటే, మా ముగ్గురు వ్యక్తులు మీ కాడికి వచ్చాం. ఎవరు? మీ పేరు ఏంటంటే, నా పేరు ప్రేమ. నీ పేరు ఏంటంటే, నా పేరు సంతోషం. నీ పేరు ఏంటంటే, నా పేరు ఐశ్వర్యం. ఇంట్లో ఆ కోడలు అంటుందంట, మన ఇంట్లో సంతోషం లేదు కదా, సంతోషాన్ని పిలుద్దామన్నట్టు. ఇంట్లో అత్త అంటుందంట, మన ఇంట్లో ఐశ్వర్యం లేదు కదా, డబ్బులు లేక బాధపడుతున్నావు కదా, ఐశ్వర్యం పిలుద్దామన్నంట. ఐశ్వర్యాన్ని పిలిచిన లోపలికి రాలా, సంతోషాన్ని పిలిచిన లోపలికి రాలా. ఇప్పుడు ఎవరిని పిలిచారు? ప్రేమను పిలిచాడు. ప్రేమతో పాటు ఎవరు పోయారు? ప్రేమను పిలిస్తే ప్రేమతో పాటు సంతోషం వెళ్ళిండు, ఐశ్వర్యం వెళ్ళారు. గట్టిగా నమ్మిన వారు చప్పట్లు కొడదామా? ఈరోజు ఈ వాక్యం ఏంటంటే, మన జీవితంలో ప్రేమతో పాటు సంతోషం ఉంటది, ప్రేమలో ఆనందం ఉంటది, ప్రేమలో ఐశ్వర్యం ఉంటది, ప్రేమలో దేవుని ప్రేమ ఉంటది, ప్రేమలో క్రీస్తు కల్వరిలో కార్చిన రక్తం ఉంటది. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే, మన జీవితంలో దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఎవరికైతే దేవుని ప్రేమ ఉంటుందో వారే దేవుని ప్రేమ ఉన్నవారు జీవితాల్లో వారు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. వారు మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రేమ వారిలో ఎలా ఉన్నది అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నెంబర్ 1 దేంట్లో మనం వర్ధిల్లాలి? విశ్వాసంలో. నెంబర్ 2 దేంట్లో వర్ధిల్లాలి? దేవుణ్ణి సంతోషపరచట్లో. 3వ దేంట్లో వర్ధిల్లాలి? దేవుని ప్రేమించే విషయం.